హాయ్ ఫ్రెండ్స్, గోసెట్ సుబ్బారావు మీ సైకాలజిస్ట్. ఇవాళ మనం చెప్పుకునే టాపిక్ పేరెంటింగ్లోని ప్రైజ్ వర్సెస్ ఎంకరేజ్మెంట్. ప్రైజ్ వర్సెస్ ఎంకరేజ్మెంట్ అంటే ఇక్కడ మనం చాలామంది పేరెంట్స్ ఏమనుకుంటారంటే మన పిల్లల్ని డిక్రేజ్ చేయకూడదు, ఎప్పుడు వాళ్ళని ఏదో ఒకటి ప్రైజ్ చేస్తూ ఉంటే వాళ్ళలో కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతుంది అనుకుని ఎప్పుడు గుడ్ అని, వెరీ గుడ్ అని, జీనియస్ అని, యువర్ స్మార్ట్ అని ఇట్లా రకరకాలుగా మనం ఎప్పుడు పొగుడుతూ ఉంటాం. ఏ పని చేసినా ఆ పని చేసినప్పుడు వాడు ఏ పని చేసినా ప్రతిసారి గుడ్ వచ్చిద్దా, వెరీ గుడ్ వచ్చిద్దా, జీనియస్ అంటారా లేకపోతే స్మార్ట్ అంటారా అనే దానికోసం ఎదురు చేస్తూ ఉంటారు అన్నమాట రిజల్ట్ కూడా. కాబట్టి ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే ప్రైజ్ వలన ఈగో పెరుగుతుంది అనమాట. అదే ఎంకరేజ్మెంట్ వలన ఎఫర్ట్ పెరుగుతుంది. ఎందుకంటే ప్రైజ్ చేయటం వలన వాళ్ళు ఈగో పెరిగి వాడు లైఫ్ లాంగ్ హ్యాపీనెస్తో ఉండలేడు అనమాట. ఎందుకంటే ప్రైజ్ వలన ఇన్స్టెంట్ హ్యాపీనెస్ వస్తుంది, కానీ ఎంకరేజ్మెంట్ వలన మాత్రం లైఫ్ లాంగ్ కాన్ఫిడెన్స్ పెరిగిద్ది అనమాట. కాబట్టి ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వాడు ఏదన్నా మంచి పని చేసినప్పుడు నువ్వు చాలా స్మార్ట్రా అని అనటం కన్నా నువ్వు చాలా బాగా కష్టపడ్డావు, మంచి రిజల్ట్ వచ్చింది, ఈ కష్టం ఇలాగే పడుతూ ఉంటే అన్నింటిలో నువ్వు సక్సెస్ఫుల్ అవుతావు అని ఎంకరేజ్మెంట్ ఇచ్చినప్పుడు వాడిలో కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరిగి లైఫ్ లాంగ్ ఆ ఎంకరేజ్మెంట్ని గుర్తుంచుకునే అవకాశం ఉంటుందన్నమాట. కాబట్టి ఇక్కడ ప్రైజ్ చేయటం వలన గుడ్, వెరీ గుడ్, జీనియస్, స్మార్ట్, నువ్వే తోపు ఇట్లా రకరకాలుగా మన పిల్లల్ని మనం ఏమీ అనకూడదని చెప్పి ఏది చేసినా మనం అవి అంటూ ఉంటాం అన్నమాట. దానివల్ల వాళ్ళు లాంగ్ టర్మ్లో కాన్ఫిడెన్స్ లెవెల్ తగ్గిపోయి వాళ్ళు ఈగో పెరిగిపోయి ప్రతిదానికి నేను ఏది చేసినా గుడ్ అంటారా, ఏమంటారు గుడ్ వస్తుందని, వెరీ గుడ్ అంటారని దానికోసమే వాడు చేస్తూ ఉంటాడు. కాబట్టి వాళ్ళు జెన్యూన్ పర్సనాలిటీ కూడా డెవలప్ అవ్వదన్నమాట. కాబట్టి ఇక్కడ పర్సనాలిటీని డెవలప్ చేసుకున్నంత మాత్రాన వాళ్ళు సక్సెస్ అవ్వలేరు అనమాట. ఆ పర్సనాలిటీలో నుంచి హార్డ్ వర్క్తో డెవలప్ అయినప్పుడు వాళ్ళు ఎంకరేజ్మెంట్కి, ఆ ఎఫర్ట్కి వాళ్ళు కాన్ఫిడెన్స్ లెవెల్ పెరిగి వాడి ఫ్యూచర్ చాలా బాగుంటుంది అన్నమాట. అంతే తప్ప ఎప్పుడు ప్రైజ్ చేస్తూ గుడ్ అని, వెరీ గుడ్ అని, జీనియస్ అని, స్మార్ట్ అని ఇలా అనటం ద్వారా వాళ్ళు ఈగో పెరిగిపోయి వాళ్ళు కాన్ఫిడెన్స్ లెవెల్ తగ్గిపోతాయి అనేది గుర్తుపెట్టుకోవాలన్నమాట.